దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు చూస్తున్నది దాస రాజ్ కుమార్ వ్లాగ్ ఛానల్. ఈరోజు మనము ప్రత్యేకంగా ఏంటంటే కైట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే చాలామంది కైట్స్ ఫెస్టివల్ జరుపుతూ ఉంటారు. సో కైట్స్కున్న ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకున్నాము. మనం ఇప్పుడు ప్రజెంట్ ధూల్పేటలో ఉన్నాము. ధూల్పేటలో సత్యనారాయణ అనే షాప్ దగ్గర ఉన్నాము. ఈయన ఏంటంటే టోటల్గా లైఫ్ స్టైల్ అంతా ఒక కైట్స్ని ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నాడు. సో ఇక్కడ కైట్స్ అనే దాని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ కైట్స్ అనేది దీనికి హిస్టరీ పరంగా మనం పోతేనైతే దీనికి ఎలాంటి చరిత్రనైతే లేదు. కాకపోతే దీన్ని ఏంటంటే సరదా కోసం మాత్రమే దీన్ని ఎగరేస్తూ ఉంటారు. ఇది కూడా స్పెషల్గా మనకు సంక్రాంతి టైంలో మాత్రమే ఈ కైట్స్ని ఎగరవేయడం జరుగుతుంది. ఈ చాలా ప్లేసులల్లో కైట్స్ ఎగరవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆంధ్రాలో మాత్రం సంక్రాంతి వచ్చిందంటే చాలా పండుగగా, చాలా సరదాగా కైట్స్ని అనేది ఎగరవేస్తారు. కాకపోతే కొన్ని ప్లేసులలో మాత్రం కైట్స్ని పోటీల విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో కానీ కొన్ని అదర్ కంట్రీస్లో దీన్ని కైట్స్ పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో అదేవిధంగా కొన్ని ప్లేసులలో మాత్రం దీన్ని కూడా బ్యాన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులోకి వెళ్తే మాత్రం అక్కడ ఏం జరిగిందంటే ఒక అబ్బాయి ఈ కైట్స్ ఎగరేస్తూ పడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి అక్కడ చెన్నైలో కొద్దిగా కైట్స్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. సో మనం ఇక్కడ ఈ షాప్లో చాలా రకాల కైట్స్ అనేటివి ఉన్నవి. సో మనం ఒక్కొక్క కైట్స్ అంటే ఇక్కడ పేపర్ తోటి చేసినవి కొన్ని మామూలుగా సిల్వర్ తోటి చేసినవి కొన్ని ఉన్నవి. ఒక్కసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది చూసినట్టయితే ఈ కైట్స్ ఎల్లో కలర్ ఉంది, చాలా బాగుంది. ఇది పేపర్ కైట్స్. ఇది మనం తీసుకుంటే ఓన్లీ పేపర్తో చేసినటువంటి కైట్స్ మాత్రం. దీనికి రెండు ఏం లేదండి. అవి మనము వెదురు బొంగులు అంటాం, ఐడియా ఉందో, ఊర్లలో కంక బొంగులు అంటారు. సో దాంతో చేసినారు. ఒక రెండు తీసుకోవడం జరిగింది. ఒకటి స్ట్రేట్గా పెట్టి దానికి ఇట్లా వంపుగా ఈ కైట్స్ చేశారు. ఇకపోతే ఇక్కడ మనము దీన్ని చూడొచ్చు. ఇది సిల్వర్ కైట్స్. ఇది కూడా ఒక రెండు వెదురు పుల్లలతో చేసినటువంటిది. ఇది చాలా చిన్నగా ఉంది. ఇది సిల్వర్ అంట. ఈ పేపర్ కూడా సిల్వర్ పేపరు. ఇదొక వెరైటీ. పోతే ఇది వచ్చేసి మాంజా అంటే కైట్స్ని ఎగరవేయడానికి యూజ్ చేసే దారాన్నే మాంజా అంటారు. మనము ఆ మాంజా దారాన్ని దీనికి మామూలుగా దీనికి చుట్టేసుకొని దీన్ని చేస్తూ ఉంటారు. ఇది కొద్దిగా వస్తుంది. సో దీనికి ఆ దారాన్ని వాళ్ళు ఫస్ట్ చుడుతూ ఉంటారు. చుట్టి తర్వాత మనం కైట్స్ ఎగరేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటి పోతే మనం ఇంకా చూసినట్టయితే ఇవి కొన్ని కలర్ గాలిపటాలండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. బహుశా వీటికి తోక కూడా ఉంది. అంటే ఈ విధంగా చాలా డిఫరెంట్ కైట్స్, అంటే ఒకే విధంగా కాకుండా చాలా డిఫరెంట్ కైట్స్ ఇట్లా తోకలు పెట్టడం, కొన్నింటికి తోకలు లేకుండా చేయడం. కాకపోతే వీటికి మాత్రం మనం వెదురు పుల్లలు అయితే ఒక రెండే యూజ్ చేస్తున్నారు. మనం దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇది చాలా బాగుందండి. అసలు కలర్ఫుల్గా ఉంది ఈ కైట్స్. ఒకసారి మనం చూస్తే ఇది ఇక్కడ ఒక 2-3 కలర్స్ ఉన్నాయి. మధ్యలో నక్షత్రం వచ్చింది. దీనికి తోక లేకపోయినప్పటికీ కలర్స్ అయితే చాలా బాగుంది. ఇది మనం చూడొచ్చు. ఇది కూడా స్టార్స్ అండి, అన్ని నక్షత్రాలతో కూడినటువంటి మనం కైట్స్ ఇక్కడ చూడొచ్చు. చాలా చాలా బాగుంది. ఇప్పుడే ఇంత థ్రిల్లింగ్ ఉందంటే ఇది ఎగరేస్తే ఇంకెంత థ్రిల్లింగ్ ఉంటుందో. ఇది కూడా చాలా చాలా బాగుంది డిజైనింగ్. అంటే ఈ కైట్స్లో కూడా చాలామంది మనం చూడొచ్చు, చాలా రకాలైన డిజైన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కరు చూడొచ్చు మనం ఇక్కడ వాళ్ళ ప్రతిభ కూడా మనకి ఈ కైట్స్లో కూడా మనం గమనించవచ్చు. ఇదంతా అతని షాప్ అండి. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నవి. లోపల కొన్ని కట్టగట్టి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ పేపర్స్వి చాలా పెద్ద ఉన్నవి.
मैं धूलपेट सत्यनारायण शॉप, सत्यनारायण पतंग शॉप धूलपेट से बोल रहा हूँ मैं। यहाँ पर होलसेल शॉप में आपको शॉप के लिए लगाने के लिए रेट बोलता हूँ मैं आपको। और आज की स्थिति कारोबार की बहुत एकदम सही नहीं चल रहा, कारोबार एकदम ड्रॉप कारोबार है। आप देखो ना, पब्लिक परेशान है और ग्राहक ऐसे हो गए। जब जैसे कि आप देखो ना, ये आप लोग ये 1 रुपये में 1 पीस गिरता है। ये कस्टमर जाके 2 रुपीस इसको रिटेल में काउंटर में करता है। हमको कुछ 2, 4, 5 रुपये 100 पीस को मिलते हैं हमारे को। ये 100 रुपये 100 गिरता है आपको। नेक्स्ट बड़ा बताता हूँ मैं आपको, इससे बड़ा वाला, ये इससे जर्रा बड़ा, इसको 120 गिरता है आपको। 100 पीस कस्टमर 5 रुपीस में 2 पीस बेचते, 120 100। ये थर्ड है, ये फर्स्ट सेकंड थर्ड, ये थर्ड है। ये 170 पड़ता, ये 3 रुपये बेचने वाला। मेरा होलसेल सत्यनारायण शॉप धूलपेट सत्यनारायण शॉप, यहाँ होलसेल में ही मिलता है। यहाँ पर कस्टमर 12 लो या 2 लो 5 लो 100 लो, आपको होलसेल रेट में ही आता आपको, ठीक है ना। ये आपको 170 100 पड़ता, इसको कस्टमर लगे 3 रुपये में ईजी बेच सकता है इसको। हमारे को 100 को 5 रुपये 2, 4, 5 रुपये का मार्जिन करता है हमारे खाली। सभी को वेलकम धूलपेट सत्यनारायण शॉप, सभी को वेलकम। ये बड़ा साइज 5 रुपीज़ बेचने वाला, ये आपको 220 100 ये 5 रुपीज़ बेचने वाला है, ठीक है। चापा पतंग, इसको फिश कट बोलते हैं इसको, चापा पतंग 280 100 पीस, ठीक है। मटेरियल सिल्वर मटेरियल क्या है ये 250 100 है। ये 5 रुपीज़ में बिकता है। ये 350 100 पड़ता, 6 रुपीज़ 7 रुपीज़ में रिटेल काउंटर में जाता है। ये 350 गिरता आपको। ये इसमें छोटा भीम वगैरह ये सब अलग अलग पूरे मॉडल्स आते हैं। ये डिज़ाइन के अलग अलग आते हैं आपको। ये पेपर पतंग यहाँ से स्टार्ट, ये 350 100 पड़ता पेपर पतंग। कस्टमर इसको 6-7 रुपये में जाकर आराम से बेच सकता है। 350 पड़ता 100 पीस, 350 100 पीस पड़ता, ठीक है ना। ये 600 रुपये गिरता आपको, 600 रुपये। आप लोगों को 600 फी गिरता आपको, 10 रुपीज़ में रिटर्न में जाता है। ये अच्छा, एक कितना पर 6 रुपीज़ पड़ता। 6 ये आप लोग को 100 रुपीज़ 10 रुपीज़ में रिटेल काउंटर में जाता है उसको। ये बड़ा साइज, ये 10 रुपीज़ गिरता आपको। ये कस्टमर ले आके इसको खैर हम यहाँ पर रिटेल काउंटर में गए इसको 15 रुपीज़ बेचते, होलसेल में 10 रुपीज़। मेरे को सिर्फ 100 बेचा तो मेरे को 5 रुपये 10 रुपये मिलता खाली। आपको 350। उससे ज़रा ये डोरी पतंग आता है। ये ऐसा डोर लगा हुआ रहता है इसको। ये आप लोगों का ये 500 पड़ता है। ये 500 एक पीस कितना? 5 रुपीज़ पड़ता, 5 रुपीज़ गिरता आपको। और डोरी पतंग है पेपर में पेपर का बहुत कॉस्टली होगा, रेट बहुत बढ़ गया। सो है पेपर का, आज के हालात बहुत कुप्पा है साहब। ये कारोबार में बहुत जान नहीं दम नहीं। या पौन 8 रुपीज़ पेपर में, हाफ पौन है, आधा पौन है। ये 8 रुपीज़ गिरता आप लोगों को। ये पौन का बड़ा, वो कितना? ये आप लोग 12 रुपीज़ 1 पीस, 12 रुपीज़ 100। मैंने कहा 1200। मैं धूलपेट सत्यनारायण शॉप। ये साल ये यहाँ पर धूलपेट में सिर्फ 4 दुकान लगती थी, आज 400 लग रही। ये बहुत खुशी की बात है। हम ये धूलपेट फेस्टिवल मार्केट बनाना है हमारे को। आज की स्थिति इस तरीके से गुजरी है, कारोबार पूरा फ्लॉप चल रहा। ये बाहर से परनी का पतंग आने से हमारी ये पेपर का डिमांड पूरा थोड़ा कम हो गया। और चाइना मांझा आने से हमारा ये ट्रेड का मांझा ऐसा कहेगी थोड़ा कम पूछे पब्लिक। और इतना पुराना शॉप है मेरा। ये पिताजी करते थे, पिताजी करके चले गए, पिताजी करके चला। मैं कर रहा हूँ। ये तो ऊपर वाले के हाथ में, मैं कब तक करूँगा। ये हालात इसी तो इतनी बुरी तरह गुजर रही, मार्केट में पूरा कारोबार नहीं है। ये बहुत पुराना शॉप है, 70 से 75 80 साल पुराना दुकान है।
ये धुलपेट एरिया में सिर्फ 4 लगती थी, आज 400 लग रही है। हमको ये मार्केट बनना है, ये नहीं कि 400 या 4 लग रही थी, 400 की बात नहीं है। हमको ये बहुत बड़ी मार्केट बनाना है, पर हमको गवर्नमेंट थोड़ी मदद भी चाहिए, हमको लोन चाहिए। क्यों बोलते हो, आज का रेट बहुत गया। हम साहब देखो, हम सब ये दूसरे बुरे काम करने के लिए हम सब कुछ भी नहीं करेंगे। हमारा कानून, हमारी गवर्नमेंट हमारे को थोड़ा हेल्प करो हमारे को। ये भाई देखो तुम लोग ये काम करो, हम गणेश बनाने के लिए मट्टी दिलाओ, पेपर दिलाने के लिए पेपर बनाने के लिए, पतंग बनाने के लिए काड़ी पेपर वगैरह सब दिलाओ साहब, हमारे को थोड़ी हेल्प करो हमारे को। इसी से बहुत बुरी तरह गुजरी हमारी, कारोबार पूरा फ्लॉप है, समझना साहब, थोड़ा हेल्प करो हमारे को साहब। वर्क ఇక్కడ ఎంత कितना मंदी काम कर रहे हो उस शॉप में? मेरे कहने देखो, मेरा ये ओन, ये मेरा बुरा नाम है, ये मेरा ओन, मेरे पिताजी का कारोबार है ये मेरे कहने मेरे बेटे 4, मेरे भांजे वगैरह मिलके 10 से 12, उनका खर्चा तक नहीं निकल रहा। ये 3 मटकों का किराया, ठीक है ना, इतनी बुरी तरह दिशा गुजर रही। अब देखो ना, अब ये साहब लोग भी हमारे को पहले से थोड़ा प्रॉब्लम में आते हम लोग खुद। साहब लोगों का तो काम है हमारे एरिया PS वाले बुला के हमको बोले भाई देखो आप चीना मांझा नहीं बेचना। हमारे सरकार साहब बुला के बोले हमारे को तुम ये चाइना मांझा नहीं बेचना, ठीक है साहब, आपकी हर बात हमारे सलाखों पे, हमारे दिल में। पर क्या है ना, पब्लिक आते कि वही मांझा पूछ रही है हमारे से, हम क्या करें बताओ। ट्रेड मांझा ही टोटली धूलपेट में ट्रेड मांझा ही बेच रहे। इत्तेफाक समझो, मजबूरी को अगर कोई कस्टमर तंग कर रहा, मजबूरी को थोड़ा बहुत तो लाके लच्छे 10 का 20 रुपये का 10 का 20 का माने के, तो वो तो खर्चा पानी निकालना ही जरूरी है ना साहब। हाँ, ये जहाँ से आ रहा मांझा, कौन ला रहा, कौन बिजनेस कर रहा, उसको पहले कैश करे तो मांझा आने का सवाल ही नहीं होता। देखे ना साहब, बहुत मुश्किल से ये कारोबार चल रहा है साहब, बहुत हालत बहुत कुप्पा है साहब। हमारी सरकार से, हमारे यहाँ की हमारी गवर्नमेंट से, हमारे बड़े बड़े साहब लोगों से, हमारे एरिया सियासत साहब से थोड़ी सी हमारे को मदद चाहिए साहब। वो तो गलत काम के लिए नहीं, हमको अच्छा ही काम के लिए थोड़ा हमारे को थोड़ी मदद चाहिए हमारे को। देखो पेपर है, 8 महीने पहले से हम ये पतंग बनाते। एक पतंग बनाने के लिए हमारे को 7 से 8 बगत के हमारे हाथ पे आती। हम आज अब ये ख़त्म कर देंगे, 8 महीने से मैं क्या कमाएंगे बोलो मेरे को। कारोबार पूरा फ्लॉप चल रहा कारोबार। हाँ, अब गणेश का कारोबार भी थोड़ा समझ में नहीं आ रहा, कैसा करेंगे हम, कैसा जीएंगे बताओ। बुरे काम हम नहीं करेंगे, छोड़ देंगे, हमारे कुछ ना कुछ तो रास्ता है, तो हमको लोन दो, हम कुछ और दूसरे बिजनेस ना करेंगे ना साहब। हाँ, धूलपेट में ये नहीं कि अगर 4 दुकानों की 400 गिरी, ये तो हमारे को ये फेस्टिवल, धूलपेट फेस्टिवल मार्केट बनाना है हमारे को। हम सब हमारे धूलपेट के लोग आगे कि सब बुरा काम छोड़ के पूरा ये कारोबार करने का करेंगे हम लोग। हमारे साहब लोग भी हमारे को देखो कैसे थे लोग, ये कैसा सुधर गए। हाँ, उनको अपन देख भी नहीं सकते थे, अच्छे हो गए तो लोग ये हम ये पूरा काम छोड़ना चाहते। हमको थोड़ा मदद चाहिए गवर्नमेंट से, थोड़ी मदद चाहिए। ये कहाँ से आ रहा, कहाँ से जा रहा? ना साहब, ये एक बात देखे ना आप, ये दो, ये जैसी पन्नी की पतंग, ये कानपुर से आती। इसमें भी प्रॉब्लम है, जब ये पतंग एक बार लेके जाता, बच्चा उड़ाता तो सालों तक के तार में लटकते रहती। ये गलने की नहीं, फूटने की नहीं, इसको भी बैन करना साहब। ये पन्नी की पतंग भी बैन होना। क्यों बोले, पेपर का देखना साहब, ये जमाने की पेपर, वो सिटी में ऐसे बड़े बड़े माहिरा थे पतंग बनाने वाले, मांझा सूदने वाले। आज ये तकलीफा, ये परनी की पतंग और चाइना मांझा आने से हमारे बड़े छोटे लोग गुजर गए। क्या करें बताओ हम लोग, इसकी जिम्मेदारी कौन है बताओ हमारे को। है हमारे साहब लोग आ गए कि सिर्फ नगी आने के टाइम पे हमारे को थोड़ा वो थोड़ा समझाते हैं हमारे लोगों को। अगर पहले से ही अगर ये परनी का चाइना मांझा को ध्यान दिए तो एक भी नहीं आता। फिर हम लोग फिर ट्रेड में घुस के भी ट्रेड का मांझा ही बेचते, हाथ सूत के बेचते हम लोग। पतंग बनाने वालों में से आज कैसी हालत हो गई हमारी ज़िंदगी कटी पतंग की तरह हो गई हमारी पतंग की दुकान वाले। हमारे एरिया MLA साहब राजा सिंह साहब, हमारे एरिया MP साहब, OCD के हमारे अवैसी साहब, उनको थोड़ा हमारे ऊपर नज़र डालना चाहिए। पूरे OCD के जितने भी पतंग की दुकान वाले, ये साल थोड़ी मदद चाहिए सर हमारे को। क्यों बोले तो हालत कुप्पा है। आप देखो ना, ये थर्ड ईयर कोरोना का भी प्रॉब्लम चल रहा, उसमें क्या होता है, ये फिर वो लॉकडाउन होना वो एक गड़बड़ी। कस्टमर का डिस्ट्रिक्ट का गिराक आता हमारे का, डिस्ट्रिक्ट गिराक आने के बाद एक 20 से 25 हज़ार का माल लेने वाला सिर्फ 5-6 हज़ार रुपये का माल लेके जा रहा। रखो भाई, हालत सही नहीं, हम नहीं ले आते बोल के बोल रहे। क्या करें बताओ हम लोग, कैसा जीना बताओ। हमारे थोड़ी गवर्नमेंट थोड़ी हमारे को थोड़ी हमारे ऊपर नज़र डालना चाहते। हमारे बड़े साहब लोगों को वेलकम, हम उनकी बराबर आदर करेंगे, बराबर उनकी हर बात हमारे सलाखों पर रहेंगी हमारी बात उनकी। हमारे एरिया PS साहब भी बुला के हमारे सके साहब बोले देखो आप लोगों ने गलत काम नहीं करना है साहब, बराबर आपकी सुनेंगे हम। पर ये मांझा कहाँ से आता, कौन बड़े बड़े ये लोग हैं तो उनको लटकाओ ना, तब वो सब खत्म हो जाता है। ये हम ढेर मांझे में ज़िंदगी हमारी, बचपन से मैं पैदा हुआ, मेरे बाप का एक गुट्टे ही पकड़ा मैं। ये इतना पुराना दुकान है, कम से कम 80 से 85 साल की पुरानी दुकान है। आज हमारी सीधी कटाई पतंग की तरह ज़िंदगी हो गई साहब हमारी। हमारे गवर्नमेंट थोड़ा हमारे धूलपेट बोल के नहीं, पूरी ओल्ड सिटी में जितने भी वो लोग हैं
पतंग बनाने वाले हो या गणेशा बनाने वाले हो, हर बिजनेस में थोड़ा हेल्प करो हमारे को लोन दिलाओ, कुछ ना कुछ तो हमारे को सहायता करो साहब। आपसे एक बहुत बड़ी रिक्वेस्ट है साहब आपसे।